తెలుగు రాష్ట్రాల విభజన జరిగి 11 సంవత్సరాల తర్వాత అలాగే భద్రాచలంలోని 5 మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపిన దాదాపుగా 11 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఒక అంశం మళ్ళీ ఇదే భద్రాచలం 5 మండలాల విషయం మళ్ళీ తెర మీదకి వచ్చింది. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది ఎందుకు పర్టికులర్ కీలకం అయింది అంటే అమిత్ షాకి నేరుగా ఖమ్మానికి ప్రాతినిధ్యం వహించే ఒక సీనియర్ నాయకుడు ఇప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వయంగా ఈ లేఖ రాయడం ఇంకాస్త ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ 5 మండలాల విషయంలో అనేక ఇబ్బందులు పడుతున్నాము అంటూ చాలా వినమ్రపూర్వకంగానే ఆ లేఖ రాసినప్పటికీ ఆ లేఖ ఇంపాక్ట్ అటు డైరెక్ట్ గా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకి అలాగే 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అటు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇద్దరికి కూడా ఈ లేఖ రాయడం మాత్రం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ 5 గ్రామాల విషయంలో పోలవరం కడితే గనక 5 గ్రామాలు అక్కడే ఉండాలి అని చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా పట్టుబట్టి ఆ 5 మండలాలని ఆయన విలీనం చేయించడం ఎన్డీఏ టైంలోనే 2014లో జరిగింది. బట్ ఇప్పుడు ఈ అంశం ఎందుకు తెర మీదకి వచ్చింది? ఇది 5 మండలాలని మళ్ళీ వెనక్కి ఇవ్వడం సంభవం అయ్యే విషయమేనా? మరి ఆయన చర్చలో కొన్ని కీలకమైన అంశాలు కనుక మనం ప్రస్తావిస్తే రాముడు భూములు, భద్రాచలం అనేది ఒక అనుబంధంతో కూడుకున్న ఒక ముడిపడి ఉన్న అంశం. బట్ రాముడు తెలంగాణలో ఉన్నాడు, కానీ రాముడికి సంబంధించిన భూములు ఆంధ్రప్రదేశ్ లో ఉండడం వల్ల గిరిజనులకు కానీ లేదంటే అక్కడ ఇలాంటి అనేక అంశాలకి ఇబ్బందులు కలుగుతున్నాయి. కాబట్టి దీనిని కొంచెం మానవతా హృదయంతో ఆలోచించండి అంటూ ఆయన వినమ్రపూర్వకంగానే రాసినప్పటికీ ఇందులో అనేక సందేహాలు కూడా కలుగుతున్నాయి. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నిక మరికొద్ది రోజుల్లో ఉన్న నేపథ్యంలో తుమ్మల లేఖ అనేది దీన్ని ఎవరిని టార్గెట్ చేస్తూ రాసినట్ట, లేదంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న గవర్నమెంట్ కి మాకు పెద్దగా సంబంధం లేదు అని చెబుతున్నట్ట. ఎందుకంటే ఇదే స్ట్రాటజీలు ఏదో ఒక అంశం తెలంగాణలో ఏ చిన్న ఎన్నిక జరిగినా ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారో లేదంటే కేటీఆర్ గారో లేదంటే ఇంకెవరైనా బీఆర్ఎస్ మంత్రుల్లో ఆనాడు ఆంధ్రప్రదేశ్ లోని ఏదో ఒక అంశాన్ని కెలుపుతూ ఉండేవాళ్ళు ఒక రకంగా.